హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్ ఛానల్ తెలుగు. ఈరోజు మనం రేబ్యాన్ స్పెట్స్ ఇది ఒరిజినలా ఫేకా అని ఎలా తెలుసుకుంటాం, ఏ ఏ ఆధారాలను బట్టి, ఏ ఏ సైన్స్ని బట్టి, సైన్స్ అంటే గుర్తులను బట్టి మనం ఇది ఒరిజినల్ రేబ్యాన్ స్పెట్సా లేక ఇది డూప్లికేట్ రేబ్యాన్ స్పెట్సా అనేది ఎలా కనుక్కుంటాం అనే విషయం గురించి నేను ఈరోజు వివరించదలుచుకున్నాను. సో లెట్స్ గెట్ ఇన్ టు ది టాపిక్. సరేనా? ఫస్ట్ సైన్, మనం రేబ్యాన్ స్పెట్స్ని తీసుకున్నప్పుడు ఈ రేబ్యాన్ లోగో ఉంటుంది. ఈ రేబ్యాన్ లోగో చాలా స్లిమ్ ఫాంట్లో, చాలా ఫ్రేమ్కి చాలా దగ్గరగా ఈ లోగో ఉంటుంది. అదే డూప్లికేట్గానే అయితే అది మీకు ఫ్రేమ్ కింద ఉండదు, ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా, మీకు ఈ పార్ట్లో ఉంటుంది. అంటే దీన్ని బట్టి మీరు చూసుకోవచ్చు. అంటే ఇక్కడ ఫ్రేమ్ కిందే ఉన్నిందంటే అది ఒరిజినల్, ఇటు సైడ్ కొద్దిగా సైడ్ పక్కకు కానీ ఉన్నిందంటే అది డూప్లికేట్ అనమాట. అని డూప్లికేట్ రేబ్యాన్ స్పెట్స్లలో అదేంటంటే చాలా బోల్డ్గా ఉంటుంది లెటర్స్, దీనంత స్లిమ్ ఫాంట్ ఉండదు, అది చాలా బోల్డ్ ఫాంట్ ఉంటుంది. దీన్ని బట్టి అది ఒరిజినల్లా కాదా అనేది మనం గమనించవచ్చు. మరొక విషయం ఏంటంటే, ఇప్పుడు దీని మీద మనం కొద్దిగా ఇట్లా స్క్రాచ్ చేసినప్పుడు అదే డూప్లికేట్గానైతే వెంటనే ఊడిపోతుంది. అదే ఒరిజినల్గానైతే మనం ఎంత స్క్రాచ్ చేసినా, పెన్నుతో స్క్రాచ్ చేసినా, లేకుండా ఉంటే చిన్న బ్లేడ్తో స్క్రాచ్ చేసినా అది పోదు అనమాట. అది పోకుండా ఉండిందంటే ఆల్మోస్ట్ మనం దీన్ని ఒరిజినల్గానే అనుకోవచ్చు అనమాట. ఇంకొక రెండో గుర్తు ఏంటంటే, మన గ్లాస్లో ఆర్బి అని చిన్న గుర్తుంటుంది అనమాట. ఈ ఇయర్ ఆర్మ్ ఉంది కదా, ఇయర్ ఆర్మ్కి చాలా పక్కనే స్ట్రైట్గా ఇక్కడ మీకు ఆర్బి అని స్లైట్గా చాలా దగ్గరగా ఉంటుంది. దీన్ని కానీ మీరు చాలా క్షుణ్ణంగా పరిశీలించాల్సి వస్తుంది. దీన్ని కానీ చూసారంటే మీకు ఆర్బి అనే గుర్తు కానీ కనిపించిందంటే గ్లాస్ లోపల, ఈ గుర్తు కంపల్సరీ ఒరిజినల్ గ్లాసెస్లో ఉంటుంది. ఈ గుర్తు కోసం చూడండి, ఈ గుర్తు మీకు స్లైట్గా నేను ఇప్పుడు జూమ్ చేసి చూపిస్తున్నాను. ఇది మీకు కనిపిస్తుందనే నేను అనుకుంటున్నాను. ఒకవేళ కనిపించకుండా ఉంటే మీ గ్లాస్లో, ఇప్పుడు నేను కొద్దిగా లాంగ్ షాట్లో చూపిస్తాను. ఇక్కడ ఉంది కదా, ఈ గ్లాస్కి ఈ కరెక్ట్గా స్ట్రైట్గా కొద్దిగా పక్కన ఇక్కడ ఉంటుంది అనమాట ఆర్బి అని చెప్పి గుర్తు. అది గ్లాస్కి అండర్గా ఉంటుంది. మీకు నేను ఫస్ట్ చూపించాను కదా, అలా ఉంటుంది. ఆ గుర్తుగా ఉండిందంటే ఇది రెండో సైన్గా మనం గుర్తించవచ్చు. అంటే ఈ గుర్తుగా ఉండిందంటే ఆల్మోస్ట్ ఇది చాలా వరకు ఒరిజినల్ అనే గుర్తించవచ్చు. ఇప్పుడు నేను మూడో సైన్, అంటే మూడో గుర్తు ఎలా ఇది ఒరిజినల్లా కాదా అని చూడడానికి తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఇప్పుడు మనము స్పెట్స్ పెట్టుకున్నప్పుడు మన ముక్కుకి పై భాగంలో అతుక్కుంటుంది ఈ చిన్న వాటిని కానీ చూసారంటే మీకు కంపల్సరీ ఆర్బి రేబ్యాన్ స్పెట్స్ కానీ అయితే, అది ఒరిజినల్ కానీ అయితే ఆర్బి అని గ్యారంటీగా ఉంటుంది. 2 సైడ్స్, అంటే ఈ సైడ్ కూడా ఆర్బి అని ఉంటుంది, ఇటు సైడు మీరు చూసినట్టయితే కనిపిస్తుంది, అండ్ ఇటు సైడ్ కూడా నేను కొద్దిగా ఫోకస్ పెట్టి చూపిస్తాను. ఓకే, 1 minute. ఓకే, ఇప్పుడు నేను కనిపిస్తుంది అనుకుంటున్నాను ఆర్బి అని. అదే ఈ 2 సైడ్లు కానీ ఆర్బి అని కానీ ఉండిందంటే అది గ్యారంటీగా ఒరిజినల్ అనమాట. ఇప్పుడు మీకు ఈ స్పెట్స్లలో ఇంకొకసారి ఫోకస్ చేయండి. ఈ 2 పార్ట్లలో ఈ పార్ట్, ఈ 2 పార్ట్లలో ఆర్బి అని ఉంటుందన్నమాట. ఈ 2 పార్ట్లలో ఆర్బి అని ఉండిందంటే అది ఆల్మోస్ట్ ఒరిజినల్ స్పెట్స్ అని చెప్పేసి మనం అనుకోవచ్చు. ఇంకో 4వ సైన్ ఏంటంటే, 4వ గుర్తు, ఈ లెఫ్ట్ సైడ్ ఇయర్ ఆర్మ్ దగ్గర మీకు ఆ రేబ్యాన్ స్పెట్స్ యొక్క మోడల్ నెంబరు, సైజు అండ్ ఇంకొక గుర్తు అవన్నీ ఉంటాయన్నమాట.
ఈ RB3025 అనేది మోడల్ నెంబరు, 004 అనేది దాని సైజు, ప్లస్ 58 అనేది కూడా దాని సైజేనమాట. దాని పక్కన ఇంకో 4 లెటర్స్ ఉంటాయి. ఇదేంటంటే మీకు బిల్లులో వచ్చిన ఈ మోడల్ నెంబరు ఇది కరెక్ట్గా ఉందో లేదో చూసుకోండి. ఈ రెండు కానీ కరెక్ట్గా ఉన్నాయంటే ఆల్మోస్ట్ ఇది ఒరిజినల్. ప్రతి ఒరిజినల్ రేబ్యాండ్ స్పెట్స్కి వాడు లెఫ్ట్ ఇయర్ ఆర్మ్ దగ్గర ఈ మోడల్ నేము, సైజు కంపల్సరీ మెన్షన్ చేస్తారు. ఈ ఫేక్కి ఏంటంటే 3 మోడల్ సైజు, అంటే ఈ గ్లాస్ సైజు, ఈ హెడ్ సైజులు డిఫరెంట్గా ఏమి రావు, అన్నిటికీ ఒకటే మోడల్ ఉంటుంది. అందుకని మీరు ఈ మోడల్ సైజు అంటే ఇది ఎక్కడ ఉంటుందంటే ఫోకస్ చేసి చూపిస్తాను. ఇప్పుడు ఈ స్పెట్స్ మీరు తీసుకున్న తర్వాత ఈ లెఫ్ట్ ఆర్మ్కి ఇయర్ ఆర్మ్ దగ్గర మీకు ఎక్కడ మెన్షన్ చేసి ఉంటాడు, అది చూసుకోండి. అది కానీ చూసి మీ మోడల్ నెంబరు, సైజు రెండు ఒకటే కానీ అంటే ఇది ఆల్మోస్ట్ ఒరిజినల్ అని మనం చూసుకోవచ్చు. ఇది ఒకటి. ఇప్పుడు ఇంకొక గుర్తు గురించి నేను చూపిస్తాను. ఇప్పుడు ఈ ఇయర్ ఆర్మ్స్ ఉన్నాయి కదా, ఈ ఇయర్ ఆర్మ్స్ మీరు గమనించినట్లయితే ఇవి కొద్దిగా పక్కకి తిరిగినట్లు ఉంటుంది. అంటే ఫార్వర్డ్ చూడండి, ఇట్లా స్ట్రైట్గా వచ్చి ఇక్కడ కొద్దిగా కర్వ్, అంటే మీకు సరిగ్గా ఇటు సైడ్ దాంట్లో కనిపిస్తుంది చూడండి, స్ట్రైట్గా వచ్చి కొద్దిగా కర్వ్ అయి ఉంటుంది అన్నమాట. నేను ఫోకస్ చేయడానికి ట్రై చేస్తాను. చూసారా, కొద్దిగా కర్వ్ అయి ఉంటుంది అన్నమాట. స్ట్రైట్గా వచ్చి కొద్దిగా ఫార్వర్డ్కి కర్వ్ అయి ఉంటుంది. రెండు అలానే కర్వ్ అయి ఉంటాయి. మీరు ఇది గమనించారంటే ఈ రెండు ఇలా కర్వ్ అయి ఉన్నాయంటే అది ఆల్మోస్ట్ ఒరిజినల్. అదే మీరు డూప్లికేట్ దానికి కానీ తీసుకున్నారంటే ఈ కర్వ్ అనేది ఉండదన్నమాట. కర్వ్ లేకుండా ఎలా ఉంటుందంటే ఫ్లాట్గా స్ట్రైట్గా ఉంటుంది. ఈ రెండిటికి కర్వ్ కానీ లేకుండా ఉన్నదంటే అది కంపల్సరీ ఫేక్ రేబాన్ స్పెట్స్కి ఫ్లాట్గా ఉంటుంది అనమాట, కర్వ్ ఉండదు. నేను ఇందాక వివరించిన గుర్తులను బట్టి మీరు ఏ ఒరిజినల్ స్పెట్స్నైనా ఇది ఒరిజినల్లా కాదా అని ఈజీగా తెలుసుకోవచ్చు. దీనికంటే చాలా రకాలుగా మనము అది ఒరిజినల్లా కాదా అని తెలుసుకోవచ్చు. కానీ నేను ముఖ్యమైన గుర్తుల గురించే ఈరోజు ఈ వీడియోలో వివరించాను. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి అండ్ కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ది వీడియో.